అందరికీ నమస్కారం. మరి ఒక ప్రత్యేక వీడియో అప్లోడ్ చేస్తున్నాను తెలుగులో. అనేక మంది విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళ అభిప్రాయాలని తెలియచేస్తున్నారు. అన్యాయం జరిగిన ప్లేయర్ల పేర్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యశస్వి జైస్వాల్ అండ్ సంజీవ్ శాంసన్ గురించి అనేక మంది మాట్లాడుతున్నారు. నిన్న నేను యశస్వి జైస్వాల్ విషయంలో ఒక వీడియో అప్లోడ్ చేశానండి, ప్రత్యేకమైన వీడియో. టెస్ట్ మ్యాచ్ ముద్ర వేసి అతను టెస్ట్ మ్యాచ్కి పరిమితం చేస్తున్నారు. ఐపీఎల్ తర్వాత T20 కాకుండా మరి ఓడిఐ ఆడించకుండా టెస్ట్ మ్యాచ్లకు పరిమితం చేసి టెస్ట్ మ్యాచ్ కాంబినేషన్ ఆఫ్ ది ప్లేయర్స్ పరంగా, యంగ్స్టర్స్ సీనియర్స్ పరంగా మరీ సీనియర్స్ తీసుకోకుండా సీనియారిటీ వస్తున్న ప్లేయర్లను కన్సిడర్ చేసి టెస్ట్ మ్యాచ్లోకి తీసుకుంటున్నారు. దానివల్ల ఓటమి కూడా చవిచూస్తున్నాము, విజయం కూడా సాధిస్తున్నప్పటికీ ఒక సీనియర్ ప్లేయరు, యాంపుల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్లు కూడా పక్కన పెట్టేసి, నేను శేషయ్యర్ మన అజయ్కే రహానే గురించి మాట్లాడుతున్నాను. అనేక మంది ప్లేయర్లని అప్గ్రేడ్ చేయొచ్చు, ఓడిఐ నుంచి అప్గ్రేడ్ చేసి టెస్ట్ మ్యాచ్కి పరిమితం చేసేసి మొత్తం టీంని క్లీన్ చేసి ఓడిఐకి ఒక ఫ్రెష్ బ్యాచ్ని మా విశ్లేషణ కూడా చెప్పినట్టుగా సంజు శాంసన్ లాంటి వాళ్ళని, యశస్వి జైస్వాల్ లాంటి వాళ్ళని తీసుకోవచ్చు, తప్పులేదు. అప్పుడు T20 స్క్వాడ్ కూడా ఫ్రెష్ అవుతుంది. వైభవ్ సూర్యవంశీ ఇలాంటి వాళ్ళని ఏజ్ తక్కువ ఉన్నప్పటికీ కన్సిడర్ చేయొచ్చు. మరి ఎవరు వీళ్ళకి అడ్వైజ్ చేస్తున్నారు, ఎవరు ఇంటర్ఫీరెన్స్ ఉంటుంది? టెస్ట్ మ్యాచ్కి ప్రాముఖ్యత ఉన్నా టెస్ట్ మ్యాచ్ ఆడాలి తప్పకుండా, డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి తప్పకుండా అని కండిషన్ పెట్టినప్పటికీ మరి సర్ఫరాజ్ ఖాన్ కూడా తీసుకోవటం లేదు. డొమెస్టిక్ క్రికెట్ మరి బాగానే ఆడాడు, సర్ఫరాజ్ ఖాన్ ఎందుకు తీసుకోవట్లేదు అన్న ప్రశ్న కూడా వెలువెత్తుంది. ఈ వీడియో మాత్రము సంజు శాంసన్ మరియు యశస్వి జైస్వాల్ విషయంలో కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. సమస్య ఏమిటి అంటే BCCI లోపల ఒక టూర్ అవుతున్నప్పుడు, ఒక ఫార్మాట్లో మ్యాచ్లు అవుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ IPL అవుతున్నప్పుడే తొందరపడి ఈ స్క్వాడ్స్ని అనౌన్స్ చేయడం ఎందుకు, డిసైడ్ చేయడం ఎందుకు? ప్రెస్ ముందుకు వచ్చి అనౌన్స్ చేసినప్పటికీ, బహిర్గతం చేసినప్పటికీ సెలక్షన్ ఆఫ్ ది ప్లేయర్స్ మాత్రం ముందే జరిగిపోతుంది అనే విషయం మనం గమనించాలి. అది కరెక్టా లేకపోతే తప్ప అనే విషయం పక్కన పెడితే, ఇదేదో అగ్రిమెంట్ ఆఫ్ పిల్లలతో అగ్రిమెంట్ చేసినట్టుగా, ప్రామిసరీ నోట్ లాగా ఏదో సంతకం పెట్టినట్టుగా ముందే ప్లేయర్లని సెలెక్ట్ చేసేస్తారండి. చేసేసి వాళ్ళు మరి IPLలో పర్ఫామ్ చేసినప్పటికీ చేయనప్పటికీ, లక్కీగా ఇప్పుడు IPLలో సక్సెస్ఫుల్గా ఆడిన వాళ్ళ ప్లేయర్లే కనపడుతున్నాయి. తిలక్ వర్మ ఒకడు, KL రాహుల్ ఒకడు, శుభమాన్ గిల్, అనేక మంది ప్లేయర్లు, వాషింగ్టన్ సుందర్, ఇటువంటి ప్లేయర్లు తీసుకుంటున్నారు. కానీ నిజంగా చూసినట్టయితే అంత త్వరగా కొంపలు అంటుకున్నట్టుగా ఈ ప్లేయర్ని సెలెక్ట్ చేయడం ఎందుకు? మా తోటి విశ్లేషకుడు చెప్పినట్టుగా సంజు శాంసన్ను యావరేజ్ కూడా అతను చెప్పడం జరిగింది. యశస్వి జైస్వాల్ ఎబిలిటీని గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏకీభవిస్తూ సంజు శాంసన్ ఓడిఐ ఆడడంలో తప్పు లేదు, మంచి ప్లేయరు. తను కూడా కొంచెం T20 ఫార్మాటే కాకుండా నిలకడగా ఎలా ఆడాలి, ఓపెనింగ్ వచ్చినప్పుడు, అంటే ఓపెనింగ్ ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, ఓపెనర్స్ ఎక్కువైపోతున్నారు అనుకున్నప్పుడు మరి రోహిత్ శర్మ లాంటి వాళ్ళే మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నారండి. ఫార్మాట్ ఆఫ్ ద గేమ్ మారినప్పుడు మరి ఇటువంటి అరేంజ్మెంట్స్ వాళ్ళు చేస్తున్నప్పుడు సీనియర్ ప్లేయర్స్కి, అంటే రిటైర్మెంట్ అంచుల్లో ఉన్న ప్లేయర్లు వీళ్ళంతా, వాళ్ళని కన్సిడర్ చేసి
రిటైర్మెంట్ ఎడ్జ్లో ఉన్న ప్లేయర్ని కన్సిడర్ చేసి వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మార్చి మరీ ఆడిపిస్తున్నప్పుడు సంజు శాంసన్ లాంటి వాళ్ళని కూడా ఓపెనింగ్ ఆడాలనే పెద్ద పర్టికులర్ కాకుండా T20లో ఓపెన్ చేస్తే ఓడిఐలో 1 డౌన్ కానీ 2 డౌన్ కానీ ఆడవచ్చు, అందులో తప్పు లేదు. ఆ ప్రెషర్ తీసుకునే ఎబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి, మెళకువలు తెలుసు కాబట్టి అవలీలగా వాళ్ళు ఓడిఐ ఫార్మాట్లో సెటిల్ అయిపోతారండి. కానీ ఇక్కడ సమస్య ఏమిటి అంటే మనకున్న అవైలబుల్ ఆఫ్ ప్లేయర్స్ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే చాలా ముందే టూర్ డిసైడ్ అయిన ICCA షెడ్యూల్ వచ్చి రాగానే ప్లేయర్లు రెడీగా ఉండరు కాబట్టి, డేట్స్ రెడీగా ఉండవు కాబట్టి ముందు ప్లేయర్స్ని ముద్ర వేసేస్తారండి. ఫస్ట్ షెడ్యూల్ విడుదల చేశాక, వెన్యూస్ని విడుదల చేశాక, ఆ నేచర్ ఆఫ్ ది వెదర్ని బట్టి, నేచర్ ఆఫ్ ది గ్రౌండ్ని బట్టి, ప్రీవియస్ రికార్డ్స్ చూసి అటువంటి గ్రౌండ్ దేనికి అనుగుణంగా ఉంటుంది, అధిక స్కోర్లు సాధించడానికి అనుగుణంగా ఉంటుందా, ఫాస్ట్ బౌలర్స్ బాగా రాణిస్తారా, స్పిన్ సపోర్టింగ్ పిచ్చెస్ని వాళ్ళు ఏమన్నా ఐడెంటిఫై చేసి మనకి ఇస్తున్నారా ప్రత్యేకంగా. ఆ తర్వాత కనుక వాళ్ళు కనుక టీంని ఫామ్ చేసి అనౌన్స్ చేసి ప్రెస్ మీట్ పెట్టినట్టయితే ఇవేం పెద్ద కొంపలంటుకునే ప్రక్రియ ఏం కాదండి. ప్రామిసరీ నోట్ కాదు, ఏదో ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ వాళ్ళ మీద రాసి ఉన్నట్టుగా, లేకపోతే ఇంకేదో అగ్రిమెంట్స్ ఉన్నట్టుగా కొంపలు అంటుకున్నట్టు ముందే టీంని అనౌన్స్ చేసేసి వాళ్ళు పర్ఫామ్ చేయనప్పటికీ వాళ్ళకి అవకాశం ఇస్తారండి. ఇది నేను చెప్పే కామెంటు. మా తోటి విశ్లేషకుడు మాట్లాడాడు కాబట్టి సంజు శాంసన్ మరియు యశస్వి జైస్వాల్ గురించి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేను ఏ ప్లేయర్ని కూడా సపోర్టింగ్గా ఈ వీడియో అప్లోడ్ చేయటం లేదు. BCCA చేస్తున్నది కరెక్టా, ఎందుకు అంత అర్జెంటుగా ప్లేయర్లను అనౌన్స్ చేసే అవసరం ఉంది, టెస్ట్ మ్యాచ్కి ఒక ప్రత్యేకమైన స్క్వాడ్, సపోజ్ ఇప్పుడు కొంతమంది ప్లేయర్లు రిటైర్మెంటు వాళ్ళు ప్రకటించినప్పుడు వాళ్ళకు వచ్చే అవకాశాలు ODI మ్యాచెస్ పరంగా వాళ్ళు ఈ టెస్ట్ మ్యాచ్ ఆడము, ఇటు T20 ఆడము అని అనౌన్స్ చేసినప్పటికీ వన్ షుడ్ మేక్ మ్యాండేటరీ దట్ దే కెనాట్ జస్ట్ అనౌన్స్ లైక్ దట్ ఆఫ్టర్ ప్లేయింగ్ ODI. దే మస్ట్ సో మెనీ మ్యాచెస్ ఫర్ ది టెస్ట్ మ్యాచెస్ అన్నట్టుగా ఒక కండిషన్ కూడా పెట్టితే మంచిది. వాళ్ళకి అనుగుణంగా ఉండేలాగా ODI మ్యాచ్లే ఆడతాము, డబ్బులందరూ సంపాదించేసుకున్నారు కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ బికమ్ రిచ్. క్రికెట్ హ్యాస్ బికమ్ వెరీ రిచ్ గేమ్ అండి. అమౌంట్ ఆఫ్ మనీ క్రికెటర్స్ ఆర్ ఎర్నింగ్, ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ గేమ్ ఈజ్ హ్యావింగ్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏ లెవెల్ కార్పొరేట్ లెవెల్ ఎంజాయ్ చేస్తున్నారో, ఏదో బిజినెస్ అడ్వర్టైజ్మెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారో, ఏ విధంగా పాపులారిటీ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో, ఏ విధంగా స్పాన్సరర్స్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి టోర్నమెంట్ డిసైడ్ చేస్తున్నారో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నట్టయితే BCCI మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ముందే టీంని అనౌన్స్ చేయడంలో ఉద్దేశం ఏమిటి? ప్లేయర్లు ముందే అనౌన్స్ చేయమని చెప్పి ఈ ప్రైవేట్ ఏజెన్సీస్ ఏమన్నా ఒత్తిడి చేస్తున్నాయా? స్పాన్సరర్స్ దొరకటం లేదా ముందే అనౌన్స్ చేయకపోతే? ఇవన్నీ కూడా మనం పరిధిలోకి తీసుకోవాల్సి వస్తుందండి. మరి వేరే కంట్రీస్లో కూడా, అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, మరి బంగ్లాదేశ్, ఇటు శ్రీలంక, పాకిస్తాన్లో కూడా ఇలాగే అనౌన్స్ చేస్తారా ప్లేయర్స్ని? లేకపోతే ఫామ్లో ఉన్న ప్లేయర్లు పర్ఫార్మెన్స్లో కూడా అవకాశం ఇచ్చినప్పుడు పర్ఫామ్ చేసిన సర్ఫరాజ్ లాంటి ప్లేయర్లకి అవకాశం ఇస్తారా? ఇన్ ఫామ్ ఉన్న మహమ్మద్ సిరాజ్కి అవకాశం ఇవ్వడంలో ఫార్మాట్ మార్చి తప్పేమిటి? బూమ్రా అని అంటాము. భువనేశ్వర్ కుమార్ చక్కటి బౌలింగ్తో అలరించాడు, IPLలో అతనికి కూడా అవకాశం ఇవ్వలేదు. నా తోటి విశ్లేషకుడు ఓన్లీ సంజు శాంసన్ మరియు యశస్వి జైస్వాల్ గురించి మాట్లాడినా అదనపు పాయింట్స్గా నేను ఈ విషయాలు మాట్లాడుతున్నానండి. ఆలోచించండి, BCCA చేసేది కరెక్టేనా? ఎందుకు BCCA ఈ విధంగా అనౌన్స్ చేయవలసి వస్తుంది? ఒక టూర్ అవుతున్నప్పుడు ఇంకొక టూర్ని అనౌన్స్ చేయవచ్చా? ఎన్ని ODI మ్యాచ్లు, ఎన్ని T20 మ్యాచ్లు అనేది ముందే చెప్పేసి దాని ప్రకారంగా ప్లేయర్లని స్క్వాడ్స్ అనౌన్స్ చేసేసి ప్లేయింగ్ 11లో ఛాన్స్ దొరుకుతుందా లేదో తర్వాత జడేజా లాంటి ప్లేయర్లు టెస్ట్ మ్యాచ్కి పరిమితం చేసి
ఒక స్టాండర్డ్ అనేది ఒక స్టాండర్డ్ స్పిన్ అటాక్, ఒక స్టాండర్డ్ ఫాస్ట్ బౌలింగ్ అటాక్, మరి మంచి బ్యాటర్స్ని కనుక టెస్ట్ మ్యాచ్కి పరిమితం చేసినట్టయితే టెస్ట్ మ్యాచ్ లోపల ఇండియా ప్రపంచాన్ని లీడ్ చేయొచ్చు అనడంలో సందేహం లేదు. నా తోటి విశ్లేషణ కూడా ఒక అన్యాయం జరిగిన సంజు శాంసన్ మరియు యశ్ జైస్వాల్ గురించి వీడియో అప్లోడ్ చేశారు కాబట్టి దానికి సమాధానంగా మన ఒపీనియన్ ఆయన అడిగారు కాబట్టి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మరికొన్ని పాయింట్స్తో పాటు నేను మాట్లాడానండి. ఇటువంటి విషయాలు ఏమన్నా ఉంటే మీ ముందుకు మళ్ళీ వస్తూ ఉంటాను. ఈ బీసీసీఐ చేసే చర్చ కరెక్ట్ కాదు అని నాకు అనిపించి నేను మీ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నానండి. మీరు ఏకీభవిస్తే నాకు రెస్పాన్స్ ఇవ్వండి. goodluckprasad@gmail.comకి మీరు రిప్లై ఇవ్వవచ్చు. నా పేరు సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ క్రికెట్ ఎనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.